మిత్రమండలి. ప్యాకప్. పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేను కనిపెడతాను అని చెప్పిందంట. నా పెళ్ళానికి ఈవిడ నా ఎక్స్ అన్న సంగతి తెలీదు. ఎళ్ళు తమ్ముడు అవతలకు, నువ్వు అవాక్కవాలి కాసేపు. నేను సినిమాకి కొంచెం లెంత్ పెంచి తొక్కలో ఇంటర్వెల్ మధ్యలో దూర్చి, ఇంటర్వెల్కి హై రాలేదు, ఇంటర్వెల్ తర్వాత ఎక్కడో ఎట్లా అయిపోయిందంటే సినిమా మొత్తంలో ఒక అది కరెక్ట్ రా, ఇది బాగుంది అనే పాయింట్ సెకండ్ హాఫ్ లో రాశి కన్నా డైవర్స్ ఇస్తా అన్నప్పుడు వచ్చింది. అది కాదు నాకు హర్ష, అరే నువ్వు అట్లా చూడకరా నాకు ప్యాక్ అయిపోతుంది, ఈ నవ్వుతుండే నాకు భయం వేస్తుంది అనగానే ఇది కొంచెం ఎందుకు భయం ఓవర్ ఉంది. వేస్తుంది నీకు? బట్ రెస్ట్. ఈడు ఏం పీకడానికి నీకు అంత భయం వేయడానికి ఏం పీకట్లేదు వీడు ఇక్కడ, డొల్లా ఏం లేదు. హీరో కూడా నాకు మూవీ నచ్చింది మా, కాకపోతే నచ్చలేదు. ఎందుకో చెప్పనా, ఈ కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది అనమాట. టెస్టోస్టెరాన్ కి అదేంటి ఈస్ట్రోజన్ కి అంటే టెస్టోస్టెరాన్ కి ఫైదా లేదు దాని వల్ల, కొంచెం point వల్ల. అంటే ఏమనుకున్నాడంటే ఇది ఇంకా వైరల్ అయిపోద్ది డైలాగ్, అసలు స్టాంప్ మనం అనగానే ఇంక పిచ్చెక్కిపోద్ది అని అన్నాడు. కానీ అదే రోత పుట్టించింది అందరికి. ఫెల్ట్ దట్ నాకు ఎక్కడా రివెంజ్ తీసుకున్నట్టు అనిపించలేదు. అండ్ మెయిన్ నాకు తీసుకున్నాడు కదా, ఏ అమ్మాయి అయితే వీడి బిడ్డని, ఆ అమ్మాయి తనకు తానుగా ఒప్పుకుంది కాబట్టి కానీ మోసింది. వీడేమి దాని మీద రివెంజ్ కాకుండా వేరే ఎవరు చేసినా నార్మల్ గా. ఇప్పుడు ఈ మూవీకి పెద్ద లాస్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏం బడ్జెట్ ఉంది మూవీలో? సినిమా అంతా ఇంట్లోనే ఉంది. ఆ క్లైమాక్స్ లో మావా హాస్పిటల్ సీన్, అది హాస్పిటల్ కాదు, అది కార్పొరేట్ ఆఫీస్. అది ఎర్రి పప్పలు చేశారు. వాడు ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంటే అరే ఎరా ఆఫీస్ కి హాస్పిటల్ కి తేడా తెలియదు అనుకుంటున్నావు నాకు అనేది అనిపించింది.